సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 6 గంటల 15 నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇక ఆ ప్రెస్ మీట్ లోనే షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో కూడా ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో కూడా సర్పంచ్ ఎన్నికలకైతే ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఎన్నికల సంఘం నుంచి అయితే రానుంది. ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహించి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఈ విధంగా కూడా సర్పంచ్ ఎన్నికలకు సర్వం కూడా సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ సెక్రటేరియట్ లో ముఖ్యంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కరెక్ట్ 2 గంటల 15 నిమిషాలకి అటు కోర్టులో హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఏం చెప్తుంది, కోర్టు పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి కోర్టు ఏం చెప్పబోతుంది అనేది ప్రధానంగా చర్చిస్తున్నాం. కేబినెట్ లో కూడా సుదీర్ఘ చర్చ జరుగుతుంది. అటు కోర్టు 2:30 నిమిషాల లోపు కోర్టు ఏదో ఒక డిసిషన్ చెప్తుంది. సో దాన్ని బట్టి ఇక్కడ కేబినెట్ లో ఆల్రెడీ మీటింగ్ నడుస్తుంది కాబట్టి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని సో దాని తర్వాత సాయంత్రం 6:15 నిమిషాలకి అఫీషియల్ గా మనకి నోటిఫికేషన్ రానుంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన అంటే 6:15 నిమిషాలకి ప్రెస్ మీట్ అవ్వడంతోనే ఎన్నికల కోడ్ కూడా అమలయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఈ రోజుతోనే ఎన్నికలకు షెడ్యూల్ రానుంది. అది ముఖ్యంగా 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు అనేది ప్రధానంగా వినబడుతున్న సమాచారం. సో మరి ప్రెస్ మీట్ లో మనకి పూర్తి డీటెయిల్స్ కూడా రానున్నాయి. 6 గంటల 15 నిమిషాలకి సాయంత్రం ఈ రోజు ప్రెస్ మీట్ లో అన్ని వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్, ఇక ఇప్పటికే కూడా పార్టీలు కూడా ఇటు సర్పంచ్ ఎన్నికలకైతే సర్వం సిద్ధమయ్యే విధంగా కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ముందస్తుగానే రానున్నట్లుగా కూడా అర్థమైపోయి ఎక్కడికక్కడ కూడా పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సతీష్, ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అందరు ప్రతి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు మాజీ సర్పంచ్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వీలైనంత తొందరగా కాంగ్రెస్ పార్టీని అంటే సర్పంచ్లను గెలిపించాలన్నది ప్రధాన ఎజెండా. పార్టీ పరంగా ఎలా 42% బీసీలకు ఇచ్చి జనరల్ లో కూడా బీసీలకు అంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీలకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినట్టు కనబడుతోంది. ముఖ్యంగా గ్లోబల్ సబ్మిట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఈ రోజు నుంచే గ్లోబల్ సబ్మిట్ లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు ఈ గ్లోబల్ సబ్మిట్ 2047 లో పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ నిర్వహణలో భాగంగా ఈ రోజు ఉంటుంది. సో 26 తారీఖు రోజు లాజిస్టిక్స్ అండ్ సబ్మిట్ ఏర్పాట్లు ఉంటాయి. రేపు ఎల్లుండి మౌలిక వసతులు అభివృద్ధి, సో దీనిపైన చర్చ ఉంటుంది. సో 28 తారీఖు విద్య యువజన సంక్షేమం మీద సమీక్ష ఉంటుంది. సో 29 తారీఖు వ్యవసాయం అనుబంధ విభాగాలు సంక్షేమం గురించి సమీక్ష ఉంటుంది. సో 30 తారీఖు ఆరోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం. సో ఈ అన్ని ఓవరాల్ గా ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు అంటే మంత్రులతోటి ఆయా శాఖలు మొత్తం అన్ని శాఖలకు సంబంధించి తెలంగాణ మొత్తం 31 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేం అభివృద్ధి పనులు అయినాయి, అభివృద్ధి పనులు కావాల్సి ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా సుదీర్ఘ చర్చ అయితే నడుస్తా ఉంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇక ఆ ప్రెస్ మీట్ లో కూడా ఈ 3 విడతల్లో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వెల్లడించనున్నారు. ఇక ఇప్పటి వరకు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ 3 రోజుల్లో కూడా ఇటు ఎన్నికలు జరగనున్నట్టు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నట్లుగా కూడా దీనికి మొత్తం కూడా సర్వం సిద్ధమైనట్లుగానైతే మనకి డీటెయిల్స్ అందుతున్నాయి.